వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. బిట్‌కాయిన్ ఒక డౌన్ ట్రెండ్‌లో ఉంది అని చెప్పి ఇది టాప్ అనుకుంటే, ఓకే. లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఇక్కడ ట్రాప్స్ క్రియేట్ చేసింది. అండ్ ఈ లోని బ్రేక్ చేసి ఇంకొక లో క్రియేట్ చేసింది. సో, యెస్టర్‌డే వీడియోలో నేను ఈ బాటమ్ ఇచ్చాను 74,500 అని. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇది అండ్ ఇది. ఓకే. సో, ఈ 3 సపోర్ట్స్ దగ్గర ప్లాన్ చేసుకొని 10% గాని, 5% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకొని బిట్‌కాయిన్‌ని హోల్డ్ చేయొచ్చని చెప్పాను. బట్ ఇది ఇంకా బ్రేక్ చేయలేదు. ఓకే. మార్కెట్‌లో మీరు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నా సరే, లాసెస్ ఫేస్ చేసినా సరే, బీ స్ట్రాంగ్. ఎందుకనంటే 90స్ నుండి 87, 90స్ నుండి ఈ సినారియో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. నాట్ ఓన్లీ యూ, వరల్డ్ మొత్తం లాసెస్ సఫర్ చేస్తూ ఉంది. అండ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గట్లేదు. అలాగే చైనా కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తూ ఉంది. ఓకే. సో, మార్కెట్ సిట్యుయేషన్ ఎంత వరస్ట్‌గా ఉన్నా సరే, చార్ట్స్ మాత్రం బిట్‌కాయిన్ ఎస్పెషల్లీ రిమైనింగ్ కాయిన్స్ గురించి మనం మాట్లాడుకోలేం. ఎందుకు అనంటే బిట్‌కాయిన్ మాత్రం 100% 1, 2 సార్లు మ్యానిప్యులేషన్స్ ఇచ్చినా సరే, వన్ డేలోనే అర్థమవుతుంది అది మ్యానిప్యులేషన్ అని. సో, డైలీ క్యాండిల్ క్లోజింగ్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాను. 100% ఆల్మోస్ట్ 99-100% చార్ట్స్ రెస్పెక్ట్ చేస్తూ ఉంది ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ నెక్స్ట్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? ఇవన్నీ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం బిఫోర్ గోయింగ్ టు దట్. సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ, ఓకే. యూ కెన్ సీ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్, దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ ఎనాలిసిస్. సో, ఇక్కడ చూడండి ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది టుడే. ఈ డౌన్ ట్రెండ్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా డౌన్‌లో ఉంది. ఈ లోని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఒక టాప్ క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. సో, దీన్ని 100% టాప్ అని చెప్పలేము. టాప్ అంటే సో, ప్రీవియస్ లో ఓకే. లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ప్రీవియస్ హై ఫార్మ్ చేసినట్లు అనిపిస్తుంది. ఓకే. ఇలా ఫార్మ్ అయ్యి ఉంటే ఒక చిన్న విక్కే ఇది కనిపిస్తుంది. ఇలా ఫార్మ్ అయ్యి ఉంటే ఇంకా మంచిగుండేది. అయితే ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో, ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ షిఫ్ట్ అయింది. ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి ప్రీవియస్‌లీ మంచి టైమ్ ఒక 2, 3 టైమ్స్ మంచిగా సపోర్ట్ ఇచ్చింది. సో, ఇట్ ఈస్ వెరీ గుడ్ సపోర్ట్. బట్ ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ ఉంది. ఓకే. సో, ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ప్రీవియస్‌లీ సపోర్ట్ లాగా యాక్ట్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ సపోర్ట్ అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ లాగా యాక్ట్ అయింది ఆల్‌మోస్ట్. సో, అండ్ ఇప్పుడు ఇది బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకే. దీన్ని 100% ప్రీవియస్ హై అని చెప్పలేము కానీ, మేబీ సమ్ ఛాన్సెస్ ఉంటాయి. ఒక 50-60% ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయిన తరువాత సస్టెయిన్ అయితే 50-60% ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. సో, అంటిల్ అన్‌లెస్ ఇది లో. ఓకే. నేను ప్రీవియస్ మెనీ వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ లో వరకు బిట్‌కాయిన్ రాలేదు. ట్రేడింగ్‌లో జరిగేదదే. ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది జరగదు. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దానికి రెడీగా ఉండాలి. మనం వెయిట్ చేస్తున్న దగ్గరికి మేబీ రావచ్చు. రాకుండా ప్రీవియస్‌లీ ముందు నుంచే పంప్ అయిపోవచ్చు. ఓకే. మనం ఎక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటామో మంచి సపోర్ట్ అని సమ్‌టైమ్స్ ఆ సపోర్ట్ దగ్గరకు రాకుండానే పంప్ అవ్వచ్చు. లేదు అనంటే ఆ సపోర్ట్‌ని బ్రేక్ చేసి మ్యానిప్యులేట్ చేసి తిరిగి మళ్ళీ పంప్ అవ్వచ్చు. ప్రీవియస్‌లీ 3 మంత్స్ నుండి జాన్ నుండి ఓకే. కంటిన్యూగా డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి డెఫినైట్‌లీ ఒక బ్రేకౌట్ అనేది మనం చూస్తాం. ఓకే. ఆ బ్రేకౌట్ అనేది ఎక్కడి నుండి అనేదే మనకు బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. ఓకే. సో, 3 ఎంట్రీస్ ప్రీవియస్‌లీ ఇచ్చిన 3 ఎంట్రీస్ స్టిల్ వాలిడ్. 72,000 దగ్గర నుంచి 70,000 వరకు అండ్ ఈ మిడిల్ ఒకటి 65, 66 రేంజ్ ఒకటి అండ్ 60-61 రేంజ్ ఒకటి. ఈ 3 ఎంట్రీస్ అనేవి ఎక్కడి నుండైనా సరే బిట్‌కాయిన్ పంపవచ్చు. చూడ్డానికి ఇలా చిన్నగా సింపుల్‌గా కనిపిస్తుంది గానీ ఒక్కొక్క ఎంట్రీకి ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ ఉంది. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా క్లారిటీ ఉంది బిట్‌కాయిన్ ఈ సపోర్ట్స్ అనేవి. ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్‌ని మనం గెస్ చేయాలి అనంటే 2 థింగ్స్. ఒకటి ఇక్కడున్న రెసిస్టెన్స్ అయినా సరే బ్రేక్ చేయాలి. ఓకే. సో, రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి అంత సింపుల్ కాదు బ్రేక్ చేయడం. సో, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ దగ్గరికి రావాలి అనంటే ఈ లోని బ్రేక్ చేయాలి. 74,500 లోని బ్రేక్ చేస్తే సపోర్ట్ దగ్గరికి రావచ్చు. ఓకే. సో, అయితే ఇక్కడ చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ క్యాండిల్ దిస్ ఈస్ ద వరస్ట్ క్యాండిల్ కంప్లీట్‌గా బేరిష్ క్యాండిల్. ఒక చిన్న బాటమ్ నుంచి విక్ అయినా సరే ఫార్మ్ కాలేదు. బట్ ఈరోజు ఈ ఇక్కడున్న ప్రీవియస్ లోని మాత్రం బ్రేక్ చేయకుండా సపోర్ట్ హోల్డ్ చేస్తూ ఉంది. సో, అయితే దీనికి మనం మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తే
ప్రీవియస్‌లీ యూఎస్ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే డే బిఫోర్ యెస్టర్‌డే ఓకే. జపాన్ మార్కెట్ కానీ, చైనా మార్కెట్ కానీ కంప్లీట్‌గా క్రాషెస్ అయిన తరువాత యూఎస్ స్టాక్ మార్కెట్ విషయానికొస్తే యూఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఒక రూమర్ వచ్చింది. ఓకే. ట్రంప్ 90 డేస్ టారిఫ్స్ అనేవి పాస్ చేయబోతున్నారు అని. జస్ట్ ఆ రూమర్‌కే నియర్లీ వితిన్ 30 మినిట్స్‌లో $7 ట్రిలియన్ ఇన్‌ఫ్లో అయినాయి యూఎస్ స్టాక్ మార్కెట్‌లో. అందుకే మనం ఇక్కడ బిట్‌కాయిన్‌లో ఈ పంప్ గాని, హోల్డ్ గాని చూస్తూ ఉన్నాము. ఇక్కడి వరకు రాకుండా. ఆ న్యూస్ అనేది ఫేక్ న్యూస్ అయిన తర్వాత 2-3 ట్రిలియన్ డాలర్సే విత్‌డ్రా అయింది. ఓకే. రిమైనింగ్ ఆల్‌మోస్ట్ ఒక $4 ట్రిలియన్ యూఎస్ స్టాక్ మార్కెట్ అలానే హోల్డ్ చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో, ఇది యెస్టర్‌డే ఈ ఎస్&పి 500 చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్‌లో ఇంత హ్యూజ్ పంప్ అనేది వచ్చిందనమాట. ఓకే. ఆల్‌మోస్ట్ పంపొచ్చిన తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసినా సరే దీన్ని బ్రేక్ చేయలేదు. అంటే ఇంత హ్యూజ్ డ్రాప్ రాలేదు చూడండి. ఈ సింగిల్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఓకే. ఈ సపోర్ట్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఈ సింగిల్ గ్రీన్ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేయండి. ఇంత పంప్ అయిన తర్వాత దానిలో 50% మాత్రమే 50-40% అనుకుంటున్నాను నేను బాటమ్ నుంచి చూస్తే. 40-50% మాత్రమే సెల్ ఆఫ్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ ఇవి జస్ట్ నేను డ్రా చేసుకున్న సపోర్ట్స్ ఇక్కడ సీఎంఈ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి. ఓకే. సో, బిట్‌కాయిన్‌లో కానీ కొంచెం ఈ గ్యాప్స్ ఫిల్ అవ్వడానికి అంత యాక్యురసీ ఉండదు కానీ, స్టాక్స్‌లో ఎస్&పి 500 గాని వీటిల్లో కంపల్సరీగా ఈ గ్యాప్స్ ఫిల్ అవుతాయి. అండ్ యెస్టర్‌డే క్యాండిల్ చూడండి టాప్‌లో అండ్ బాటమ్‌లో విక్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, దేర్ ఈజ్ అ బయింగ్ ప్రెషర్. ఓకే. కంప్లీట్‌గా గివ్ అప్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ అనేది కంప్లీట్‌గా మొర్బోజో క్యాండిల్. ఈ క్యాండిల్ కంప్లీట్‌గా మొర్బోజో క్యాండిల్ కాబట్టి సో, ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తూ ఉంది. ఏదైతే ఎస్&పి 500 అండ్ కొంచెం బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. మేబీ దే ఆర్ థింకింగ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్టర్స్ ఆర్ థింకింగ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు బై అని చెప్పి అండ్ ఈ టాప్‌లో సీఎంఈ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి, ఈ గ్యాప్స్ ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇమ్మీడియేట్‌గా ఫిల్ అవుతుందా? లేకపోతే ఇంకా క్రాష్ అయిన తర్వాత ఫిల్ అవుతుందా తెలీదు గానీ, కంపల్సరీగా ఈ గ్యాప్స్‌ని ఫిల్ చేస్తాయి. మీకు ఈ ఎస్&పి 500 గురించి ఐడియా లేకపోతే 500 లీడింగ్ కంపెనీస్ యూఎస్‌లో ఉన్న టాప్ 500 లీడింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇండెక్స్ ఇది. దిస్ ఈస్ వెరీ యాక్యురేట్. ఇక్కడ చూడండి నేనిక్కడ మీకొక ప్రీవియస్ సినారియో నేను చూపిస్తే ఓకే. ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ బాటమ్ క్రియేట్ చేసింది ఎస్&పి 500 మేబీ అరౌండ్ 20లో ఇది. 20 తర్వాత ఇలాంటి సినారియో ఎప్పుడు రాలేదు. పాస్ట్ 5 ఇయర్స్ నుండి. ఇక్కడ చూడండి ఈ బాటమ్ నుంచి మనం ఈ టాప్‌కి మార్క్ చేసుకుంటే అరౌండ్ 110% ఉంది. ఓకే. 110% ఉంది. ఇక్కడి నుండి మళ్ళీ ఈ టాప్ నుంచి బాటమ్‌కి మార్క్ చేసుకుంటే అరౌండ్ ఒక 30% ఫాల్ అయింది. ఓకే. దీన్ని మనం ఇంకొక సినారియోలో అబ్జర్వ్ చేస్తే 110% 50% ఫాల్ అయినట్లుంది. ఓకే. సేమ్ అలాగే ఆల్మోస్ట్ ఇది 75% ఉంది. ఇక్కడ ఫాల్ చూస్తే 40% వరకుంది. అంటే 50% ఫాల్ అయింది. టాప్ నుంచి బాటమ్‌కి మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 20% ఫాల్ అయింది. అయితే ఇక్కడ బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హెవీగా బౌన్స్ అవుతది అనేది డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ కండిషన్. ఓకే. మార్కెట్ ఏదైతే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో ఆల్మోస్ట్ చూడాల్సిన వోర్స్ట్ అంతా చూసేసింది అని అనుకుంటున్నాను. బట్ బీ కేర్‌ఫుల్. నెక్స్ట్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఎగ్జాక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేం. ట్రంప్ పైన కూడా అమెరికన్స్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అండ్ ఈ మార్కెట్ ఫాల్ అనేది ఎవరికీ డైజెస్ట్ కావట్లేదు. బీ స్ట్రాంగ్ అండ్ కేర్‌ఫుల్ అబౌట్ దిస్. నేను అదే చెప్పాను యెస్టర్‌డే కూడా అదే చెప్పాను. అట్‌లీస్ట్ 2 డేస్ టు 1 వీక్ వరకు ఈ మార్కెట్ అనేది మనం అబ్జర్వేషన్‌లో చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ఎ స్పాట్ ట్రేడర్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు ఎంట్రీ. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన సినారియో ఏంటి అనంటే, ఈ టాప్‌లో ఉన్న ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఇమ్మీడియేట్‌గా మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంటది కాబట్టి, అట్‌లీస్ట్ ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేయాలి. దీన్ని సస్టైన్ అవ్వాలి. దిస్ ఈస్ సినారియో 1. ఒకవేళ ఇక్కడ నుంచి ఈ బాటమ్‌ని బ్రేక్ చేస్తే, మేబీ ఇక్కడొక మానిప్యులేషన్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకనంటే మెనీ ఆర్ వెయిటింగ్. ఇట్లా మానిప్యులేషన్ జరగొచ్చు, చెప్పలేము అండ్ పంప్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద బోత్ సినారియోస్. సినారియో 2కే ఎక్కువ పాజిబిలిటీస్ ఉన్నాయి. అయితే మార్కెట్ కండిషన్స్ ఒక చిన్న పాజిటివ్ న్యూస్ రాగానే మిలియన్స్ గాదు, బిలియన్స్ గాదు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్‌ఫ్లో అవుతుంది కాబట్టి,
దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్. అయితే దీన్ని కన్ఫర్మేషన్ అనేది ట్రెండ్ లైన్ బ్రేక్ అయితేనే కన్ఫర్మ్ చేసుకోగలం. ఓకేనా? సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియంలో అయితే నేను ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తున్నాను. నేను గూడా ఇథీరియంలో కొంచెం లాస్ అనేది చూసాను. ప్రీవియస్‌లీ కంప్లీట్‌గా డంప్ అవుతూ ఉంది. అయితే ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఈ 1200 సపోర్ట్ దగ్గర ఎంటర్ అవ్వండి. లేదు అనంటే ఇది బ్రేకౌట్ అయిన తర్వాత ఈ 1600 రేంజ్ దగ్గర ఎంటర్ అవ్వండి. ఓకే. సో, ఇథీరియం ఈజ్ హైలీ సెల్ ఆఫ్ ఎక్కువ జరుగుతుంది. అండ్ ఈరోజు నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా అప్డేట్ చేశాను. సో, అబౌట్ ఇథీరియం ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఆర్కమ్. ఆర్కమ్ ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్‌గా క్రిప్టో హోల్డింగ్స్ గాని ఎవ్రీథింగ్ ట్రాక్ చేస్తూ ఉంటది. దోస్ ఆర్ 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, అయితే ఇక్కడ డబ్ల్యూఎల్ఎఫ్ఐ అంటే వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ ఇది ట్రంప్‌కి సంబంధించిన ఓన్ కంపెనీ విచ్ ఈస్ క్రిప్టో కరెన్సీస్ హోల్డ్ చేస్తూ ఉంది. అయితే ఇథీరియంని ఇక్కడ చూడండి. యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3259 దగ్గర ఇథీరియంని బై చేసింది. 210 మిలియన్స్ ఆఫ్ డాలర్స్‌తోని బై చేసింది. 3259 దగ్గర. 5471 ఇథీరియం అంటే ఇక్కడ చూడండి. 67,498 ఇథీరియం అనేది పర్చేస్ చేసింది. బట్ దానిలో ఒక 5,000 ఆఫ్ ఇథీరియం $1,465 దగ్గర సెల్ చేసింది. సో, ఈ బాటమ్‌లో ఉన్నప్పుడు సెల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇథీరియంలో 125 మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ వచ్చింది. దట్ ఈస్ నాట్ హ్యూజ్ ఫర్ ట్రంప్. ట్రంప్ చాలా ఎర్న్ చేశారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత క్రిప్టో బేస్ చేసుకొని. సో, 65,000 ఇథీరియంని ఓన్లీ ఒక 5,000 ఇథీరియం సెల్ చేశారు. ఆల్మోస్ట్ 60,000 ఇథీరియం ఇంకా హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఆయన గూడా లాసెస్ ఫేస్ చేశారని చూపించాలనుకుంటున్నారా? వి డోంట్ నో. సో, కంప్లీట్‌గా ఇదొక మ్యానిపులేషన్ ఇండస్ట్రీ అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోస్‌లో అదే చెప్తూ ఉన్నాను. ఎవరైతే పొలిటీషియన్స్ కాయిన్స్‌లోకి ఎంటర్ అవుతారో, ఏ కాయిన్స్‌లో అయితే ఎంటర్ అవుతారో, ఆ కాయిన్స్‌ని అవాయిడ్ చేయమని చెప్పని. ఇప్పుడు ఇథీరియంలోకి ఎంటర్ అయ్యి ఇథీరియంని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో, వన్ అండ్ ఓన్లీ కాయిన్ పొలిటీషియన్స్ గాని ఎవ్వరు ఇన్వాల్వ్‌మెంట్ లేనిది. అంటే దాన్ని కంట్రోల్ చేయలేనిది. ఎస్పెషల్లీ ఆ కాయిన్ ఫౌండర్‌ని కంట్రోల్ చేయలేరు. ఎందుకనంటే ఆ కాయిన్ ఫౌండర్ ఎవరో తెలీదు. దట్ ఈస్ బిట్‌కాయిన్. సో, అందుకే బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం, బిట్‌కాయిన్ ఎర్న్ చేయడం అనేది దట్ ఈస్ వెరీ, వెరీ అసెట్ క్లాస్ అవుతుంది మనకి. మన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవుతుంది 1 బీటీసీ అనేది. సో, 1 బీటీసీ ఛాలెంజ్ అనేది రన్నింగ్ సక్సెస్‌ఫుల్లీ. ర్యాపిడ్‌గా అంటే ఇమ్మీడియేట్‌గా ట్రేడ్స్ తీసుకోలేకపోతున్నాము. మంత్లీ 2-4 అన్నది అట్‌లీస్ట్ ఒక ట్రేడ్ అట్లా రన్ అవుతూ ఉంది. అయితే ప్రెజెంట్. ఇఫ్ యూ వాంట్ 1 బీటీసీ ఛాలెంజ్ టాప్‌లో ఉన్న పిన్ మెసేజ్ పైన క్లిక్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దట్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ఇథీరియం. ఇథీరియం మీరు ఒకవేళ బ్రేకౌట్ అయితే ఇక్కడ ఎంటర్ అవ్వండి. లేదు అనంటే 1200 దగ్గర ఎంటర్ అవ్వండి. 5-10% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయండి అండ్ లీవ్ ఇట్. సో, కమింగ్ టు బీటీసీ డామినెన్స్. బీటీసీ డామినెన్స్ చూడండి. ఈ ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది అండ్ రెసిస్ట్ అయ్యింది ట్రెండ్ లైన్ దగ్గర. ఓకే. సో, దీన్ని ఇలాగే కంటిన్యూ అయ్యి ఫాలో అవుతుందా? లేకపోతే దీన్ని బ్రేక్ చేసి మ్యానిపులేట్ చేస్తుందా మళ్ళీ అని చెప్పి వి డోంట్ నో. బట్ ఈ ట్రెండ్ లైన్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ కీ లెవెల్ ఫర్ అస్. ఓకే. సో, అట్‌లీస్ట్ డైలీ క్యాండిల్ చూడండి. డైలీ క్యాండిల్ ఎక్కడ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ చేయలేదు ఈ ట్రెండ్ లైన్‌ని. అట్‌లీస్ట్ డైలీ క్లోజింగ్ అన్నా సరే దీని అబోవ్ అయితే అప్పుడు వీక్లీ క్లోజింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. వీక్లీ క్లోజింగ్ చెక్ చేసుకున్న తర్వాత వి కెన్ డిసైడ్ అబౌట్ బీటీసీ డామినెన్స్. బీటీసీ డామినెన్స్ అనేది ఫాల్ అయితేనే ఆల్ట్ కాయిన్స్‌లోకి మూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఓకేనా? సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ ఎప్పుడో ప్రీవియస్‌లీ మనం ఇచ్చిన సపోర్ట్స్ ఇవి. ఓకే. సో, మంత్లీ సపోర్ట్స్ ఎక్సలెంట్‌గా యాక్ట్ అవుతూ ఉన్నాయి. అదర్స్ డామినెన్స్ అనేది ఏం డిసైడ్ చేస్తుందంటే మార్కెట్‌లోకి వచ్చే మనీ బిట్‌కాయిన్‌లోకి వెళ్తుందా అనేది బీటీసీ డామినెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే. బీటీసీ డామినెన్స్ ఫాల్ అవుతూ ఉంటే ఈ అదర్స్ డామినెన్స్ అనేది పంప్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్ట్ కాయిన్స్‌లోకి మూవ్‌మెంట్ అనేది రాబోతుంది అని. ఓకే. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పంప్ అయింది. ఇక్కడే కన్సాలిడేట్ అయింది. తిరిగి మళ్ళీ ఫాల్ అయ్యి ఇక్కడ అగైన్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ కింద ఫార్మ్ అవుతుంది. డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఈస్ వెరీ గుడ్ టు బ్రేక్ ఈ టాప్‌ని బ్రేక్ చేయడానికి. సో, ఇలా డబుల్ బాటమ్ ఈ వీక్ అనేది దీన్ని హోల్డ్ చేసింది అనంటే డెఫినైట్‌లీ పంప్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. సో, అప్పుడు ఆల్ట్ కాయిన్స్‌లోకి మొమెంటమ్ అనేది ఎక్కువొస్తుంది. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ చూడండి. ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న ఆహ్ సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ గానీ ఎవ్రీథింగ్. అయితే ఇక్కడ క్లియర్‌గా మనం చూడాల్సింది ట్రెండ్ లైన్. ఓకే. సో, ఈ ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది అండ్ పంప్ అవుతూ ఉంది. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది పంప్ అవుతుంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అయితే మార్కెట్ పంప్ అవుతుంది. ఓకే. సో, ప్రీవియస్‌లీ ఇక్కడ టాప్‌ని క్రియేట్ చేసింది. ఐయామ్ మార్కింగ్ దిస్. ఈ మీరు చార్ట్స్ ఫాలో అయితే ఇవి అడ్జస్ట్ చేసుకోండి. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ బ్రేక్ చేయాలి. ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి ఫాల్ అవ్వాలి. ఓకే. చూడండి బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది.
యూఎస్‌డిటీ డామినెన్స్ అప్ ట్రెండ్‌లో ఉంది. ఈ 2 ఎప్పుడైతే ఫాల్ అయితాయో ఆల్ట్ కాయిన్స్‌లోకి హ్యూజ్ వాల్యూమ్ ఇన్‌ఫ్లో అవుతుంది. ఓకే. ఓకే. ఇవి అడ్జస్ట్ చేసుకోండి. ప్రీవియస్‌లీ ఏవైతే ఇక్కడ మీకు సపోర్ట్స్ ఇచ్చానో వాటిని అడ్జస్ట్ చేశాను. సో, వీటి దగ్గర ఎలా యాక్ట్ అవుతుంది? డైలీ క్యాండిల్ దీని అబోవ్ క్లోజ్ అవుతుందా? బాటమ్‌లో క్లోజ్ అవుతుందా? ఎగ్జాక్ట్‌గా కాదు ఇక్కడ జోన్స్ డ్రా చేసుకోవాలి. జోన్స్ డ్రా చేసుకుంటే మెస్సీగా ఉంటది అని చెప్పి నేను జస్ట్ లైన్స్ డ్రా చేశాను. డైలీ క్యాండిల్ ఇక్కడ ఎలా క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ మూవ్‌మెంట్ అనేది అర్థం చేసుకోవచ్చు. కొంచెం లెంగ్తీగా ఉంది. బిట్‌కాయిన్ గురించి గాని, ఇథీరియం గురించి గాని ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చింది. సో, వాచ్ వీడియోస్ వెరీ కేర్‌ఫుల్లీ వితౌట్ పేయింగ్ ఎనీథింగ్. ఓకే. సో, పెయిడ్ కోర్సెస్ కంటే దీస్ అనాలిసిస్ ఆర్ లైవ్‌లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో, మీరొక 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా రెగ్యులర్‌గా ఈ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే యూ విల్ డెఫినెట్‌లీ ఇంక్రీజ్ యువర్ చార్ట్ అనాలిసిస్ స్కిల్స్. ఓకే. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. సో, 80% ఎవరైతే మన వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళలో 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దిస్ ఈస్ వెరీ సాడ్. సో, తెలుగు కమ్యూనిటీలో క్రిప్టోకి సంబంధించి చార్ట్ అనాలిసిస్ ఇంకా మీరు ఇంక్రీజ్ చేయాలి. చార్ట్ అనాలిసిస్ లేకపోతే మనీ లూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ అదర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ఆర్ వీడియోస్. సో, మీకు ఏ కాయిన్ గురించైనా సరే చార్ట్ అనాలిసిస్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. సో, మీకు వెరీ ఇంపార్టెంట్ కాయిన్ ఏదైతే ఉందో అదే అడగండి. అండ్ అది నిజంగా మంచిగా పొటెన్షియల్ ఉండి దాని నుండి మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చని అనిపిస్తే డెఫినైట్‌లీ ఆ చార్ట్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. ఓకే. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.